ఈ ప్రాసెస్ గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిన్ను ప్రేమతో అందించగ ధైర్యం అంచనంచలుగా ఎదుగుతూ దిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూరుకు కొత్తై పొడిసిన ప్రజాపోరుకంతం అడుగు అమ్మ అడుగు లక్ష్మి ప్రవాహమాయ పయనం ప్రజల బాబుకై పరితపించని నయనం జాగాల తోవలో అరు పెరుగని నీ పాదం తరిస్తూ నేలపై పరమయ్యన నీ జననం పర్వతగిరిలో పతితనమే పారాడే పేదరికాన్ని జయించగ ఎంతో పోరాడే యువతరానికి పూర్తి నింపిన మన జన సారణుడే ఉపాధ్యాయుడే బతుకులను తీర్చిదిద్దినాడే గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో అందించగ ధైర్యం అంచనంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూరుకు కొత్తై పొడిసిన ప్రజాపోరుకంతం ప్రమాదమంచునా ప్రవాహమాయ పయనం ప్రజల బాబుకై పరితపించని నయనం జాగాల తోవలో అరు పెరుగని నీ పాదం తరిస్తూ నేలపై పరమయ్యన నీ జననం పర్వతగిరిలో పతితనమే పారాడే పేదరికాన్ని జయించగ ఎంతో పోరాడే యువతరానికి పూర్తి నింపిన మన జన సారణుడే ఉపాధ్యాయుడే బతుకులను తీర్చిదిద్దినాడే గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో అందించగ ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూరుకు కొత్తై పొడిసిన ప్రజాపోరుకంతం మీరు
Maunika
పొడిసిన ప్రజాపోరాటం రాజేశ్వరి ఇందులో ప్రొసీడింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా దగ్గర ఒక చిన్న స్వీట్ ప్యాకెట్ ఇస్తున్నాను. ప్రజలు స్వీట్ ప్యాకెట్ తీసుకొని తిరుగుతుంది. కొండ యాదగిరి అహదం ఎలిషా కొండాపూర్ మాజాల అరుణ
రంగంపల్లి చాగల అంజల రంగంపల్లి కడారి రేణుక రంగంపల్లి రామని మల్లయ్య రంగంపల్లి పర్వతగిరిలో తనమే పారాడే పేదరికాన్ని కడారి రాణి రంగంపల్లి యువతరానికి స్ఫూర్తి నింపిన మన జనసారథి బాడారి శ్రీధర రంగంపల్లి ఉపాధ్యాయుడై బతుకులను తీర్చిదిద్దినాడే పూజారి యాదమ్మ రంగంపల్లి నరసింహపల్లి వాళ్ళు రెడీగా ఉండండి కొల్లూరి శారద రంగంపల్లి గగనమే తల వంచి నీ సేవకు చిలుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిన్ను ప్రేమతో అందించగధైర్యం వడ్డేపల్లి భాగ్య రంగంపల్లి ఒదిగిన మానవ సైన్యం తూరుపు పక్కై పొడిసిన మసుల శారద రంగంపల్లి కొత్తపల్లి రేణుక రంగంపల్లి రాజపూడి సుమలత రంగంపల్లి తాళపల్లి సుదర్శన్ రంగంపల్లి గడ్డం పుష్ప రంగంపల్లి రాలేదా గడ్డం పుష్ప కోమల మన రజిత కోమల లింగాల కనుకోమంటారు లింగాల కనుకోవాలి ఇప్పుడు వారి లింగాల కనుకోవాలి నియమాలు తెలుస్తామేమో దయచేసి ఒక్కవారండి దయచేసి దాని వాడి వాళ్ళు Thank you.
భాగ్య
బయటపాక వెంకట్ తరిస్తునేలపై పరమయ్యన నీ జననం కడిమేంద్ర రాజలక్ష్మి ధర్మసాగర్ గ్రామం
విలేజ్ మండలం వాళ్ళు రెడీ ఉండండి. విలేజ్ అక్కడ లేవద్దు. మీ గ్రామం చేస్తే అప్పుడు లేవండి. ఫ్లాట్ అయిపోయిందన్న బయట
నీలి గగనమే తల వంచి నీ సేవకు చిలుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిన్ను ప్రేమతో అంచనంచలు వెలుగులో దిగిన ఒడిసిన అందులో ముఖ్యంగా మనకు ఇంద్రియంలో ఇళ్ళకు సంబంధించి ఇంతలో 929 ఇళ్ళు ఎమ్మెల్యేల మంజూరు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మనం 73 మందికి ఇప్పుడు పట్టాల పంపిణీ పట్టాల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ ముఖ్యంగా అంటే ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి అవినీతికి అక్రమాలు తావు లేకుండా పక్కన మందిగా పారదర్శకంగా బెనిఫిషియరీ లబ్ధిదారుల ఎంపికతో పాటు ప్రతి స్టేజ్ లో ఎలాంటి అక్రమాలు లేకుండా ప్రతి స్టేజ్ లో ప్రతి 15 నుంచి 20 రోజుల్లో ప్రతి స్టేజ్ బిల్లు పడకుండా చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాం. అట్లనే ముఖ్యంగా మనం బేస్మెంట్స్ మార్కౌట్ చేసిన తర్వాత ముఖ్యంగా పంచాయతీ లెవెల్ మనల్ని సతాయించినా కానీ ఇండియాలో రాకపోయినా మనం సొంతంగా మన బెనిఫిషియరీ ఫోన్ నుంచే మనం మార్కౌట్ చేసుకోవచ్చు. లాగిన్ కావచ్చు, అట్లా పంచాయతీ కోసం రావడం అవసరం లేదు, బెనిఫిషియరీ సొంతంగా చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మీకు ఎలాంటి అంటే ముఖ్యంగా మేల్ టు ఫీమేల్ కానీ బ్యాంక్ ఆధార్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఇందిరా మహిళలకు సంబంధించి ముఖ్యంగా 1 లక్ష నుంచి 5 లక్షలు అకౌంట్ వస్తుంది. కాబట్టి అందరూ బెనిఫిషియరీ ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ మార్చుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ మీకు 2-3 అకౌంట్స్ ఉన్నా కానీ లాస్ట్ ఈ కేవైసీ ఎక్కడైతే ఆధార్ నెంబర్తో కేవైసీ అయిందో ఆ నెంబర్కి అమౌంట్ జమ అవుతుంది. కాబట్టి మీరు బ్యాంకులో మంచిది సార్. అది పోస్ట్ ఆఫీస్ ఉంటే లిమిట్ అనేది 25,000 కోట్లు ఎక్కువ డ్రా చేసుకోవాలి. కాబట్టి మీరు బ్యాంకులో మార్చుకుంటే అనేది ఏదైతే లాస్ట్ బ్యాంక్ లో మీ ఆదాయం అప్డేట్ చేసుకుంటారో ఆ బ్యాంక్ లో అమౌంట్ పడుతుంది. కాబట్టి మీకు ఏదైతే మీ అకౌంట్ కరెక్ట్ గా ఉండి అన్ని నాకు ఆ బ్యాంక్ లో కావాలంటే ఆ బ్యాంక్ లో కేవైసీ చేయించుకుంటే ఆ అకౌంట్ లో పడతాయి. ఇప్పుడు ఇందిరమ్మ అమౌంట్ అనేది ఆధార్ బేస్డ్ పేమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అయితే లాస్ట్ లో మనం కేవైసీ చేసుకుంటాం ఆ అకౌంట్ పడుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ ఉంచుకొని ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అందరూ లబ్ధి పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పీడీ హౌసింగ్ జనగాం, పీడీ హౌసింగ్ హనంకొండ గారికి, అందరూ ఎంపీడీఓ పంచాయత్ సెక్రటరీస్, ఇక్కడ వచ్చిన మీరందరికీ నమస్కారం. ముందుగా ఈ రోజు ఇంద్రమ్మ ఇండ్లు లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ శాంక్షన్ లెటర్ ఇస్తాం ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏజెండా. సో ఈ ఇంద్రమ్మ ఇండ్లు ఒక మంచి స్కీమ్. ఈ స్కీమ్లో 5 లక్షల రూపాయలు మీ అందరికీ ఇస్తాం ఇల్లు కోసం. మన జిల్లా జనగాం జిల్లా పర్ఫార్మెన్స్ చూస్తే, అమలు చూస్తే
మన జిల్లా బేస్డ్ డిస్ట్రిక్ట్ ఈ గత నెలలో టెంపుల్ హౌసింగ్ నుంచి మన జిల్లాకి అవార్డు వచ్చింది. ఇంద్రమ్మ ఇల్లులో అందరూ ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీస్, హౌసింగ్ డిపార్ట్మెంట్, ఏఈడి అందరూ మంచి పని చేస్తున్నారు మీ సర్వీస్ కోసం, మీ సేవ కోసం. సో ఇప్పటిదాకా ఈ డేటా చూస్తే 94% లబ్ధిదారుకి హౌస్ స్టార్ట్ అయింది. కొంతమందికి బేస్మెంట్ లెవెల్ వచ్చింది, కొంతమంది స్లాబ్ లెవెల్ కూడా పూర్తి అయింది. సో నా నుంచి మీ అందరికీ ఒక అభ్యర్థన, మీ వచ్చిన ఇల్లు తొందరగా స్టార్ట్ చేయండి. ఈరోజే మన జిల్లాకు 183, హనుమకొండ జిల్లాకు వేరే టోటల్ 256కి శాంక్షన్ లెటర్ ఇస్తాం. సో తొందరగా మీ ఇల్లు స్టార్ట్ చేయాలి. ఈ ఎంసీసీ కోడ్ వస్తే, లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే ఈ ప్రాసెసింగ్ ప్రాబ్లం అవుతుంది. సో తొందరగా మీ ఇల్లు స్టార్ట్ చేయాలి. మీ ప్రాబ్లం వస్తే పంచాయత్ సెక్రటరీ మీకు ఫస్ట్ కాంటాక్ట్ పాయింట్. పంచాయత్ సెక్రటరీకి మీ ప్రాబ్లం చెప్తే తొందరగా వీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 3వ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసుకొని లబ్ధిదారులకు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన స్టేషన్ గన్పూర్ ఆర్డీఓ వెంకన్న గారు, ఈ మధ్యనే దాదాపు 1 సంవత్సరం క్రితం మీ అందరి ఆశీర్వాదంతో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన ఈనాటి మన ముఖ్య అతిథి డాక్టర్ కడియం కావ్య గారు, అదేవిధంగా మన జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థల లోకల్ బాడీస్ శ్రీ పింకేష్ కుమార్ గారు, పీడీ హౌసింగ్ జనగామ గారు, పీడీ హౌసింగ్ హన్మకొండ జిల్లా వారు, వేదిక పైన మున్సిపల్ కమిషనర్ గారు, 7 మండలాలకు చెందిన ఎంపీలకు, హౌసింగ్ అధికారులకు, లబ్ధిదారులకు, మా మిత్రులందరికీ, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మా చెల్లెళ్ళందరికీ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు పత్రాలు పొందుతున్న మా చెల్లెళ్ళందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఉన్నట్టుగా చెప్తున్నా. ఎందుకంటే మీ కుటుంబాలలో వెలుగులు నిండాలని, ఈ పక్కా ఇంటి నిర్మాణంతో మీ ఇంటి బాధలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పీడీ హౌసింగ్ గారు, మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఒక 2 విషయాలు స్పష్టంగా చెప్పారు. ఒకటి, మీరు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఆ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలి. మీ బిల్లులన్నీ నేరుగా మీరు చెప్పే ఆ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ చేసిన దానికి వస్తుంది. కాబట్టి దయచేసి వెంటనే ఆ ఒక పని చేయమని నేను కోరుకున్నా. రెండవది, స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు. ఇంకా 10 రోజులకు వస్తాయా, 10 రోజులకు వస్తాయా, 5 రోజులకు వస్తాయా తెలియదు. కానీ ఈ నెలలో పెళ్లిలకు సంబంధించిన ముహూర్తాలు కూడా ఉన్నాయి. అంటే ఇంటికి ముగ్గు పోసుకునే అవకాశం కూడా ఉన్నది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ ఆయన అందరూ మాట్లాడుకొని వారం 10 రోజుల్లోనే ముగ్గు పోసి పని ప్రారంభించండి అని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మూడవది, నేను ప్రతి సమావేశంలో చెప్తున్నా, ఇక్కడ కూడా చెప్తున్నా, దయచేసి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని కానీ, ఇందిరమ్మ బిల్లు ఇప్పిస్తానని కానీ, మీకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు మేమే తెస్తామని చెప్పి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే
ఇవ్వద్దని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరికి కూడా అధికారులకు కానీ ఇతరులకు కానీ ఎవరికి కూడా ₹1 నేను ఇవ్వద్దు, అనవసరంగా ఆగం కావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 4వది, చాలా మంది పిల్లర్లు వేసి ఇల్లు కట్టుకుంటున్నారు. తర్వాత బేస్మెంట్ చాలా ఎత్తులు ఎత్తున్నారు, 3 అడుగులు 4 అడుగులు ఎత్తులు ఎత్తున్నారు, పిల్లర్లు వేస్తున్నారు. పిల్లర్లు వేసి బేస్మెంట్ 3 అడుగులు 4 అడుగులు కడితే మన బేస్మెంట్ కు మన పిల్లర్లకే 3-4 లక్షలు అయిపోతుంది. మనకు వచ్చేదే 5 లక్షలు. మనం ఇంటి మీద ఇల్లు కడతలేము, ఉన్నోళ్ళేం కాదు. ఈ ఇంటి మీద ఇంకో ఫ్లోర్ వేయడం లేదు. ఎక్కడన్నా భూమి మంచిగా లేకుంటే, భూమి గట్టిగా లేకుంటే, అదేమైనా నల్లరేగడి భూమి అయితే, లేకుంటే వదులుగా ఉండే భూమి స్థాయిలు అయితే అక్కడ మాత్రం పిల్లర్లు వేయండి. గట్టి భూమి ఉన్న కాడ పిల్లర్లు అవసరం లేదు. గట్టి భూమి దగ్గర పిల్లర్లు అవసరం లేకుండానే మనము 2 అంతస్తులు కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. దయచేసి తొందరపడి ఒకరిని చూసి మనం కూడా అట్నే కట్టుకుందామని ఆలోచన చేసి అప్పుల పాలై ఆగం కావద్దు. ఇల్లు మధ్యన ఆగొద్దు. చాలా ఇల్లు మధ్యన ఆగిపోతాయి. ఈ రోజు మీరేదో ఉత్సాహంగా వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది అని కాగితం తీసుకొని పోతారు. అది బూకే పెట్టుకోవడానికి కాదు, సంతకాలు పెట్టుకోవడానికి కాదు, ఇల్లు కట్టుకోవడానికి. దయచేసి మీ గ్రామాల్లో పొదుపు సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలు నేను ఎంపీడీ వాళ్ళందరినీ కూడా కోరుతున్నా, వేదిక పైన ఎంపీడీ వాళ్ళందరినీ కూడా కోరుతున్నా. ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చాయో, ఎవరికైతే వెంటనే పని ప్రారంభించుకోవడానికి డబ్బులు లేవో, వాళ్ళు మహిళా సంఘం సభ్యురాలు అయి ఉంటే ఆ సంఘం నుంచి వాళ్ళకు ₹1,00,000 మీరు వెంటనే లోన్ ఇప్పించండి. తర్వాత వాళ్ళ బిల్లు వచ్చినప్పుడు దానికి అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళా సంఘాల నుంచి ఇందిరమ్మ ఇల్లు పొందిన వాళ్లకు వాళ్ళు సభ్యులై ఉంటే వాళ్ళకు లోన్ ఇప్పించండి. ఒకవేళ ఎవరైనా మహిళా సంఘాలు సభ్యులుగా లేకపోతే బ్యాంకులతో మాట్లాడి వాళ్ళకి ₹1,00,000 ఇన్షియల్ అమౌంట్ కూడా మీరు లోన్ ఇప్పించాలని చెప్పి నేను కోరుతున్నాను. అప్పుడే మన ఇల్లు త్వరగా అవుతాయి. మనము 5 లక్షలు ప్రభుత్వం ఇస్తున్నది, మనం కష్టమో కూలో డాలో చేసి ఇంకో 2-3 లక్షలు కలుపుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. ఎందుకంటే మళ్ళీ కడదామా, కట్టెలు మంచిగా కట్టుకుందాం అనుకుంటాం. నేనేమంటానంటే ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారము 400 అడుగులతో ఇల్లు కట్టుకోవాలి. 400 అడుగులలో ఒక రూమ్ అవుతుంది, ఒక కిచెన్ అవుతుంది, చిన్న హాల్ అవుతుంది. అయ్యో ఎట్లా రేపు మరి కొడుకుంటే మనకి పెళ్లి కావాలా, మరి గోడలు వస్తుంది, ఎట్లా ఆలోచన చేస్తే ఇంకో రూమ్ కూడా కట్టుకోండి. 600 అడుగులకు మాత్రం మించొద్దు. 600 అడుగులు మీరు కడితే ₹10 లక్షలు అవుతుంది. మీరు అంచనా కూడా వేసుకోండి. 400 అడుగులు పెడితే 6 లక్షలు అవుతుంది. 600 అడుగులతో ఇల్లు నిర్మాణం చేస్తే 10 లక్షలు అవుతుంది. అంటే మనం ఇంకా కొత్త పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పు సప్పు చేసో లేకుంటే ఏదైనా కొంచెం అమ్ముకోవడం, మనం ఇల్లు అయితే కట్టుకుందాం భద్రంగా అని చేసుకోండి. అంతకంటే ఎక్కువ ఆశపడి కట్టి అప్పుల పాలు కావద్దు, ఆగ కావద్దు, ఇల్లు మధ్యన ఆగిపోవద్దు అని చెప్పి నేను మా సోదరులందరినీ కూడా కోరుతున్నా. ఈ యొక్క మంజూరు పత్రాలన్నీ కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నాము. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. అందుకే ఇందిరమ్మ ఇల్లు కూడా మీ పేరు మీద ఇస్తున్నారు. మహిళకి ఇస్తే చాలా శ్రద్ధగా కట్టుకుంటుంది. మన మగవారి పేరు మీద ఇస్తే మన వాడేమైనా ఆగమాగం చేస్తాడని భయపడి మీ మీద నమ్మకంతో ఏమో సాయంకాలం పిలిచిన పోతుడేమో ఏమవుతుందో ఏమో కథ అని చెప్పి కొంచెం భయపడి మీ మీద నమ్మకంతో మీకు ఇల్లు మంజూరు చేయడం జరుగుతున్నది. దయచేసి 100% ఈ వారం రోజుల్లో ఇంటి పని ప్రారంభం కావాలి. మనకు రాష్ట్ర ప్రభుత్వం
మన నియోజకవర్గానికి 3,500 పక్కా ఇల్లు ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. 3,500 ఇందిరమ్మ ఇళ్లలో ఈ రోజు ఇచ్చే వాటితో కలుపుకొని 3,360 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మనము వాళ్ళకు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చాం. ఇందులో ఇంతకు నేషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నది. దాదాపు 90% గ్రౌండింగ్ అయింది. బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, లెంటర్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని స్లాబ్స్ అయినాయి. కొంతమంది అయితే నాకు తెలిసి 15 మంది గృహప్రవేశం కూడా దసరా రోజు చేసింది. అంటే వాళ్ళు తొందరగా కట్టుకున్నారు, వాళ్ళకి బిల్స్ కూడా వచ్చినాయి. మీకు మీ ఊళ్ళో కానీ పక్క ఊళ్ళో కానీ పనులు జరుగుతున్న విధానాన్ని కూడా మీరు చూడండి. వాళ్ళకి ఏ రకమైన అనుభవాలు ఎదురైంది, వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పడ్డారు, మరి మనం ఆ ఇబ్బందులను అధిగమించాలి అంటే ఎట్లా అనేది కూడా ఆలోచించి వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి. నేను హౌసింగ్ అధికారులందరినీ కూడా కోరుతున్నా, మన పీడీ హౌసింగ్లు కానీ డీఈలు కానీ జేఈలు కానీ అందుబాటులో ఉండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గ్రామాల వారీగా ఆ లబ్ధిదారులను కలిసి వాళ్ళకు చిన్నపాటి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వెంటనే ముగ్గు పోసి పనులు ప్రారంభించే విధంగా చూడాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ప్రధానంగా జనగామ జిల్లాలో ప్రోగ్రెస్ బాగుంది, కానీ హన్మకొండ జిల్లాలో నా 2 మండలాల్లో కొంచెం ప్రోగ్రెస్ తక్కువ ఉంది. మా బీడీ హౌసింగ్ గారిని పైన దృష్టి పెట్టాలి, ఎందుకు తక్కువ ఉన్నది ప్రోగ్రెస్ అనేది. మేము అన్ని రకాలుగా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. 3,500 ఇళ్లు మనకు మంజూరు అయితే ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున మన ఒక్క నియోజకవర్గానికి ప్రభుత్వం 175 కోట్ల రూపాయలు ఇస్తున్నది. రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇల్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కట్టాలని, వాటి కొరకు 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. పేదవాళ్లకు ఇంటి కళ నిజం చేయాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమి ఎక్కువ తక్కువ నిధులు లేవు, డబ్బులు లేవు, ఆదాయం తగ్గింది. అయినా కూడా పేదవాళ్లకు ఇంటి కళ నెరవేర్చాలి, ఒక ఇంటిని నిర్మించి వాళ్ళకి ఇవ్వాలి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎవరికి ఇచ్చిందో తెలియదు, ఎవరికి వచ్చిందో కూడా తెలియదు. పాపం 10 ఏళ్ల నుంచి ఇల్లు లేక పేదవాళ్ళందరూ ఆగమవుతున్నారు, ఎండకు వాడకు తడుస్తున్నారని ఆలోచించి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. 4,50,000 ఇల్లు మన రాష్ట్రంలో నిర్మాణం జరుగుతున్నది. మన దగ్గర 3,500 ఇల్లు నిర్మాణం జరుగుతున్నాయి. నేను ఎవరైతే అర్హులై ఉండి కొంతమంది దరఖాస్తు చేసుకొని ఇల్లు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరెవ్వరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. మళ్ళీ మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు దాదాపు ఇంకొక నెలకో 2 నెలకో రాబోతున్నాయి. ఆ 3,500 ఇల్లు కూడా ఎవరైతే ఇప్పుడైతే ఏ రకంగా అయితే గ్రామాల వారీగా అధికారులు వచ్చి 1-2 సార్లు వెరిఫై చేసి ఇల్లు లేని పేదలకు ఇల్లు మంజూరు చేశామో, రేపు కూడా అదే విధంగా ఇల్లు లేని నిరుపేదలకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కొంతమంది అర్హులైన కూడా లిస్ట్ లో రాలేదు, వెరిఫికేషన్ అయింది, లిస్ట్ లో పేరుంది, కానీ శాంక్షన్ ప్రొసీడింగ్ రాలేదని చెప్పి కొంతమంది నా దగ్గరికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మన దగ్గర 140 ఇల్లు మిగిలి ఉన్నాయి. అక్కడొక్కరు ఎవరైనా మిగిలిపోతే మీది ఎల్వన్లో మీ పేరుండి మీది వెరిఫై అయ్యి శాంక్షన్ ప్రొసీడింగ్ రాకపోతే అలాంటి వాళ్ళందరికీ నేను మళ్ళా ఈ 140 ఇల్లు పేదవాళ్ళకు మంజూరు చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సవినీయంగా చేసుకుంటున్నాను. నా ఆలోచనతో ఒకటే, స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో పేదవాళ్ళకి ఇల్లు రావాలి, స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో పేదవాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇళ్లలో
సుఖంగా ఉండాలి అనేది నా కోరిక అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి కూడా ఈ ఇల్లు మంజూరు విషయంలో కానీ బిల్లు ఇచ్చే విషయంలో కానీ మీరెవరికి కూడా ఈ సెక్రటరీకి కానీ మీ గ్రామ సెక్రటరీకి కానీ మీ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులకు కానీ లేకుంటే హౌసింగ్ వాళ్ళకి కానీ ఎవరు కూడా ఒక 1000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే మీకు సహకరించడానికి కనుక ముందుకు రాకపోతే నాకు చెప్పండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీకు సహాయం చేసి పెడతా, మీకు నిధులు వచ్చే విధంగా మీ భూమి వచ్చే విధంగా చూసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన అడిషనల్ కలెక్టర్ గారికి, మన హౌసింగ్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా హృదయపూర్వకంగా మీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ తొందరగా ఇవాళ ఇది అక్టోబర్, కనీసం నవంబర్, డిసెంబర్, జనవరి సంక్రాంతికి అవుతుందో కాదో కానీ ఉగాదికి మాత్రం తప్పకుండా మనం కొత్త ఇళ్ళకి పోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ కేంద్ర దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రజలకి, మా కుటుంబ సభ్యులకి ఇల్లు వస్తున్న సందర్భంగా అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినటువంటి మన అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ కుమార్ గారికి, అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే కడియం షేర్ గారికి, ఆర్టీఓ వెంకన్న గారికి, తర్వాత హన్మకొండ పీడి హరికృష్ణ గారికి, వరంగల్ పీడి మాతృ నాయక్ గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మన పీడి డిఈలకి, ఈఈలకి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ రావాణి శిరీష్ రెడ్డి గారికి, ఇతర ముఖ్య నాయకులకి, ఎంపీడీఓలకి అందరికీ కూడా, పంచాయత్ సెక్రటరీలు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, అన్న చెల్లెలకి, అక్కతమ్ములందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు ఏం చెప్పినారంటే, ఈ రోజు అందరూ మహిళలే వస్తారు ఇందిరా మహిళ పట్టాలు తీసుకోవడానికి, కాబట్టి తప్పకుండా రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మహిళా పక్షపాతో కడియం షేర్ గారు కూడా అంతే మహిళా పక్షపాతి. ఎందుకంటే ఇంటి పాతి అమ్మాయిలు ఉంటాం కాబట్టి మహిళలంటే కొంచెం అభిమానం ఎక్కువ. మహిళలు జీవితంలో స్థిరపడాలి. ఒక మహిళ జీవితంలో స్థిరపడితే కుటుంబాన్ని కూడా మంచిగా నడిపించుకుంటది. దాంతో సమాజము, ఊరు అంతా బాగుపడుతుందని నమ్మే వ్యక్తులం మేము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక దేశం బాగుపడిందా లేదా చూడాలంటే అసలు ఆ దేశ మహిళలు బాగుపడ్డారా లేదా చూసే సరిపోతుంది. మనము గత ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇల్లు అనే కాన్సెప్ట్ కాకపోయినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే కాన్సెప్ట్ తోటి వచ్చినా కూడా 10 ఇళ్లలో నాకు తెలిసి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంచిగా అయిందో లేదో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటినే కొంచెం బాగు చేసి రిపేర్ చేసి మళ్ళీ ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో ఇల్లులు ఉన్నాయో వాటిని ఇట్లా అర్హులైన పేదలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక ఇల్లు అనే కళని సాకారం చేయడానికి సర్వశక్తులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రం ఏమి ఆర్థికంగా అంత గొప్పగా ఏం లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా సంక్షేమము తర్వాత అభివృద్ధి 2 రకాలుగా మనము నడిపించుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా తగ్గించొద్దు అనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇవ్వడం జరుగుతుంది. అందులో మనది స్టేషన్ గన్పూర్ కి ఈ విషయంలో అవార్డు అవడం నిజంగా కూడా పీడీ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా ట్రాన్స్పరెంట్ గా నిజంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం వల్లనే ఇక్కడ ఎక్కడ డిస్టర్బెన్స్, కన్ఫ్యూజన్ లేకుండా దాదాపు 3360 ఇళ్ళకి మంజూరు వచ్చింది. మిగతా చోట అక్కడక్కడ కొంచెం డిలే అయినా కూడా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఎవరి సిఫారసు లేకుండా, లేకపోతే మా వాళ్ళు మీ వాళ్ళు అని, లేదా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా, తర్వాత ఈ కులం ఆ కులం అని కాకుండా నిజంగా అర్హత ఉన్న పేద మహిళలకి అందరికీ కూడా ఈ ఇల్లు రావడం జరిగింది. ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకో సంవత్సరంలో ఇంకో 3500 ఇల్లు వస్తాయి. అవి కూడా ఇలాగే నిజంగా అర్హత ఉన్న వారికి లభిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇల్లు అనే ఆశ అందరికీ ఉంటుంది బాగా పట్టుకోవాలని, కానీ ఇల్లు కాడ పెళ్లి కాడ మాత్రమే
ఆరోగ్యం కాడ, ఈ 3 విషయాలలో మనము అప్పులో పడిపోతుంటాం ఒక్కొక్కసారి. ఆ అప్పులు చేసుకోకుండా ఉన్న దాంట్లో మంచిగా కట్టుకోండి, మంచిగా మీ పిల్లల్ని చదివించుకోండి. ఎందుకంటే మహిళలకు సంబంధించి అనేక పథకాలు తీసుకొస్తుంది మన ప్రభుత్వము. అటు 200 ఉచిత కరెంట్ కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, ఇట్లా పేదవాళ్ళ కోసం ఆలోచించే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ, మీరు ఇదే విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే గారు, నేను, మన గన్పూర్ ఇంతకుముందు 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళింది. అలా కాకుండా ఇప్పుడు మొన్నటికి కూడా అసలు ఎమ్మెల్యే అయ్యి కూడా 2 సంవత్సరాలు అవ్వట్లేదు. అయినా కూడా దాదాపు ఏ నియోజకవర్గానికి రానటువంటి నిధులు మన స్టేషన్ గన్పూర్కి రావడంలో కడియం శ్రీధర్ గారు ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ఏ వర్గాన్ని లేదా ఏ డిపార్ట్మెంట్ లో ఏ పనులు చేయాలి అని ప్రతి దాంట్లో అవగాహన ఉంది. కాబట్టి 1050 కోట్ల నిధులు మన నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. ఇంకా మీకోసం అభివృద్ధి పనులు చేస్తాము. మీరు ఇట్లనే మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులం కాబట్టి మమ్మల్ని కూడా గృహప్రవేశాలకి విలువండి, అక్కడక్కడ తప్పకుండా వస్తాము. అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనము ఒక పవర్కి వచ్చి మనం ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు ఏదైనా మంచి పని చేయాలంటే నా టెన్యూర్లో, నా టైంలో కానీ, కడియం శ్రీధర్ గారి టైంలో కానీ ఆయన వాళ్ళంటే చాలా చేస్తున్నారు పనులు. దేవాదుల సృష్టికర్త అని పేరు వచ్చింది. కానీ నాకైతే నేనున్నప్పుడు ఇల్లు రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.